హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పిల్లలందరికీ చాలా ఫేవరెట్ అయిన రెసిపీ క్రిస్పీ కార్న్ చేశానండి. ఈ స్నాక్ రెసిపీ ఎలా చేశాను అనేది ఒకసారి వీడియోలో చూసేయండి. ఈ క్రిస్పీ కార్న్లో కొంచెం మిరియాల గడ్డతో చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ క్రిస్పీ కార్న్ని ఎలా చేశానో ఒకసారి వీడియోలో చూసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో లీటర్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ హీట్ ఎక్కేలోపు 2 కప్పుల దాకా స్వీట్ కార్న్ యాడ్ చేసుకుని స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ ఎక్కువగా ఉడికించుకోవసరం లేదండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 70% కుక్ అయితే సరిపోతాయి. ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత నీళ్లు రాకుండా ఒక స్ట్రైనర్తో ఇలా జల్లించుకుంటూ ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి స్వీట్ కార్న్ మొత్తాన్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుని వేడి కొంచెం తగ్గే వరకు చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఈ స్వీట్ కార్న్కి పట్టించుకోవాలండి. ఇలా పట్టించిన తర్వాత దీనిలోకి ఒక చిన్న టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా ఈ స్వీట్ కార్న్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. నిమిషం పక్కన పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని స్పూన్తోనే ఇలా కలుపుకోవాలండి. చేతితో గట్టిగా అదుముతూ కలుపుకోకూడదండి, స్పూన్తోనే ఇలా లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇంత కార్న్ఫ్లోర్ పడుతుందని క్వాంటిటీ లేదండి. ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఈ స్వీట్ కార్న్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త పడుతుంది, 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిగా రావాలండి. ఇలా పొడి పొడిగా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు కార్న్ఫ్లోర్. నాకు 2 కప్పులకి 5 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పట్టింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్ట్రైనర్తో ఇలాగా తీసుకుని కార్న్ స్టార్చ్ రాకుండా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే స్వీట్ కార్న్ అనేది బాగా ఫ్రై అవుతాయి. ఎక్కువ కూడా ఫ్రై అవసరం లేదు. వేసిన వెంటనే కూడా కలపకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్లో నురగంతా తగ్గిన తర్వాత ఇలా లైట్గా కలుపుకొని నురగ మొత్తం పోయిన తర్వాత ఇలా స్ట్రైనర్తో తీసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం స్వీట్ కార్న్ అంతా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా సపరేట్ చేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, ఒక 1/2 కప్పు దాకా క్యాప్సికమ్ వీటిని యాడ్ చేసుకోవాలండి. ఈ వెజ్జీస్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా కుక్ అవ్వవసరం లేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం కార్న్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుని స్పీడ్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ ఏదైనా పర్వాలేదు, ఏదైనా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తినండి, రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి స్నాక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.